ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఏమి ఉండకూడదో. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఈ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో దేవుడు సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. పాలెము దేనికి సాదృశ్యం అంటే ఇంటికి సాదృశ్యం. మన ఇల్లు ఎలా ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు. నీ శత్రువులను దేవుడు మనకు అప్పగించాలంటే, మనకు శత్రువు ఉన్నాడా లేదా? మన శత్రువు అంటే ఎవరు అనుకున్నారు మీరు? నీతో గొడవాడిన శత్రువు అనుకోకండి. మనకు శత్రువు ఎవడో సైతానుగాడు, అపవాది, వాడు మనకు శత్రువు. కోపమే తన శత్రువు, మన కోపమే మనకు శత్రువు. ఆయన నీ హృదయంలో సంచరిస్తాడు, నీ పాలెములో సంచరిస్తాడు కనుక అసహాయమైనది ఏదైనా మనలో కనబడకుండా ఉండేటట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి. నీ ఇల్లు ఎలా ఉండాలంటే, ఏ ఇల్లు? బతుకుగా కనబడే ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. హృదయం అనే ఇల్లు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలంటే ఆ ఇంట్లో ఏముండాలి, ఏముండకూడదు, ఏముండకూడదో ఈ రోజున మనం నేర్చుకుందాం. మొదటిది చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. సోమరితనము చేత ఇంటి పైకప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరితనము చేత ఇంటి పైకప్పు దిగబడిపోతుందంట. కాబట్టి మన ఇంట్లో ఏముండకూడదు? సోమరితనం ఉండకూడదు. ఏముండకూడదు అంటే, సోమరితనం అంటే ఏంటి? బద్ధకం. ఆ సోమరితనం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటి పైకప్పు దిగబడిపోతుందంట. సోమరోడు వర్షం పడుతుంటే దాన్ని ఏసి వేసుకోవాలి కదా, చేయడు. చేతులు బద్ధకం చేత పని చేయడు కాబట్టి ఆ చేతులు బద్ధకం చేత ఆ ఇల్లు ఏమవుతుందంట? కురుస్తుందంట, వాన కురుస్తుందంట. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సోమరితనం ఉండకూడదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడేస్తుందంటండి. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. సోమరితనము గాఢ నిద్రలో పడేస్తుంది. సోమరివాడు అప్పుడు ఏం చేస్తాడు? పస్తుపడి ఉంటాడు, తిండి ఉండదు అడిగి. ఎందుకంటే పని చేయడు కదా, సోమరుడు పని చేయడు కదా, గాఢ నిద్రలో పడేస్తుంది ఆ సోమరితనం. కాబట్టి పస్తుపడి ఉంటాడు, తిండి లేకుండా ఉంటాడంట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ ఇంటిలో సోమరితనం ఉండకూడదు అంటే అర్థం ఏంటి? మీ ఇంట్లో ఉన్నవారికి, మీ ఇంట్లో ఉన్నవారు అందరికీ ఏమి ఉండకూడదంటే సోమరితనం ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఎబ్రీ స్త్రీల గురించి ఒక మాట ఉంది. ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. వారు ఎలాంటి వారు? చురుకైన వారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు స్త్రీలు ఎలాంటి వారు? బద్ధకస్తులు. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే చురుకైన వారుగా ఉండాలి. చురుకైన వారు 9 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకి రారండి. చురుకైన వారు 9 గంటలకంటే 9 గంటలకే మందిరానికి వస్తారు. సోమరితనము బద్ధకంలో పడేస్తుంది. వాడు పస్తు పడి ఉంటాడు. పని చేయకపోతే మరి పస్తు లేకపోతే భోజనం ఆడతాడు. సామెతల గ్రంథమే 10వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, చదువుదాము. బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడు అయిపోతాడు ఉంటాడు. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. బద్ధకంగా పనిచేసామనుకోండి ఏమవుతావు? దరిద్రుడు అయిపోతావు. అదే శ్రద్ధగా పనిచేసామనుకోండి, చురుకుగా పనిచేసామనుకోండి ఏమవుతావు? ఐశ్వర్యవంతుడు అవుతావు. ఏది కావాలి మనకి? దరిద్రం కావాలా, ఐశ్వర్యం కావాలా? రెండు కూడా మన ముందే పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, ఏమంటున్నాడంటే బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అయిపోతాడు. కాబట్టి బద్ధకము అనగా సోమరితనం మీలో నుండి తీసివేయండి. ఎందుకు తీసివేయాలి? మూలవాక్యంకి వచ్చేయాలి. ఎందుకు తీసివేయాలంటే ప్రభువు మీ పాలెములోనికి వచ్చి నివాసం ఉండాలి అంటే మీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. సోమరు వాని చేను నేను దాటి రాగా దాని ఎందంతట ముండ్ల తుప్పలో
కచ్చ పొదలు మొలుసున్నాయంటే ఎందుకంటే వాడు సోమవాడు పని చేయడు కదా, దాన్ని శుభ్రం చేయడు, దాన్ని అసలు దున్నడు. మరి దున్నకపోతే ఏం చేస్తుంది? ముళ్ళుకంపలు పెరగకపోతే. మన ఇంటిలో మొట్టమొదటిది సోమరితనం ఉండకూడదు. రెండోది ఇంటిలో కలహము ఉండకూడదంట. చదువుదాం బైబిల్లోని సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలట. రుచి అయిన భోజన పదార్థాలే ఉన్నాయి ఆ ఇంట్లోనే, కానీ ఏముంది? కలహముతో కూడిన ఇల్లు అది. కలహము అంటే గొడవలు. కలహముతో కూడిన ఎంట ఉండుట కంటే రుచి అయిన భోజన పదార్థాలు, దమ్ బిర్యానీ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఏముంది? గొడవలు, గోళాల ఇల్లు అంతాను, కలహాలు. రుచి అయిన భోజన పదార్థములను కలహంతో కూడిన ఎంట ఉండుట కంటే నెమ్మదిగా ఉన్న ఇంటిలో ఒట్టి రొట్టె ముక్క తిని ఉన్న నివాసం ఉండటం మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ సారి నీళ్ళైనా పర్వాలేదు, నెమ్మది ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో. కాబట్టి ప్రియా సంగమా దేవుని మన ఇంట్లో ఏముండకూడదు అంటున్నారంటే కలహములు ఉండకూడదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కాబట్టి మన ఇంటిలో పగలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి ఏమొచ్చిందంట? కలహం వచ్చిందంట, గొడవ వచ్చిందంట. ఈ విషయాన్ని తెలుసుకున్న అబ్రహాము హుటాహుటిని వచ్చి, ఏరా నా పశువుల కాపర్లతో గొడవడతావా, నా వెనకాలను వచ్చావు, గారం చేస్తే నేను తీసుకొచ్చాను అన్నాడు అబ్రహాం. అనలేదండి. అబ్రహాం ఏమంటాడంటే చక్కని మాట అండి అక్కడ. అబ్రహాము లోతుతో అన్న మాట ఏంటంటే, లోతు, నీవును నేనును బంధువులము గనుక నీకును నాకును కలహం ఉండకూడదు, సమాధానపరిచేసాడండి అబ్రహాం. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఉండకూడదు మొట్టమొదటి సోమరితనం, రెండోది కలహాలు. కలహాలు ఉండకూడదు మన ఇంట్లో, గొడవలు ఉండకూడదు. గొడవలు ఉన్న ఇంట్లో దేవుడు ఉండడండి. కలహాలు ఉన్న ఇంట్లో దేవుడు ఉంటాడా? దేవుడు అంటాడు అల్లరికి కర్త కాదు నేను, సమాధానమునకు కర్త అన్నాడు. అల్లరి ఉన్న దగ్గర ఆయన ఉండడు, కలహాలు ఉన్న దగ్గర ఆయన ఉండడు. ఆయన సమాధానకర్త, సమాధానం ఉన్న దగ్గరే ఉంటాడు ఆయన. కాబట్టి మన ఇంట్లో సమాధానం ఉండాలి, కలహాలు ఉండకూడదు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారా? కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరుకుంటాడు. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత అంటున్నాడు దేవుడు. కలహమునకు దూరంగా ఉండాలి, కాల్చకూడదు మనం. మూర్ఖత్వం కలిగిన వారు గొడవలే కోరుకుంటారు, కలహాలే కోరుకుంటారు, పోరునే కోరుకుంటారు తప్ప ఈ ఘనత కోసం ఆలోచన చేయరంట. నువ్వు గొడవలు కోరుకున్నావంటే నువ్వు ఒక మూర్ఖుడు అని అర్థం. ఇక్కడ అబ్రహాము గొడవలు కోరుకున్నాడా, సమాధానం కోరుకున్నాడా? సమాధానం కోరుకున్నాడు. కాబట్టే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. మన ఇంట్లో కలహాలు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఉదాహరణ కూడా చూపించాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పోరును కోరుకోకూడదు, కలహాలకు దూరంగా ఉంటేనే మనకు ఘనత వస్తుంది. మన పరువు మనం తీసేసుకుంటాం. కలహాలకు మనం కూడా ఏం చేద్దామంటే అబ్రహాములాగా దూరంగా ఉందాము. మూడో దానికి వెళ్దాం. చూడండి దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఇండ్లు ఆశించి ఆక్రమించుకుంటారంట. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వాణిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగానే ఆక్రమించేసుకుంటారంట. న్యాయంగా కదా, అన్యాయంగా. కాబట్టి అన్యాయంగా ఆక్రమించిన సొమ్ము మన ఇంట్లో ఉండకూడదని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. దేవుడికి స్తోత్రం. ఏమండకూడదు మన ఇంట్లోని? అన్యాయపు సిరి, అక్రమంగా సంపాదించిన డబ్బు మన ఇంట్లో ఉండకూడదంట. మరి కొంతమంది వడ్డీలకి తిప్పుతారు. ప్రియా దేని బిడ్డలారా, మనము వడ్డీకి ఇచ్చా ప్రభు నమ్ముకున్న వారంట తన ద్రవ్యముని వడ్డీకి ఇయ్యరంట. నిరపరాధిని చెరుపుడికే లంచం పుచ్చుకోవడంటండి. ప్రభు కూడా ఈ అన్యాయపు సిరి కోసం మాట్లాడాడండి. చూడండి 20వ అధ్యాయం 15వ వచనం.
వారి ధనమును మృంగివేసిరు కానీ ఏం చేస్తారో ఆ మృంగివేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తారంట, కక్కేస్తారంట. వాళ్ళకేమీ లాభం ఉండదని నేను ముందే చెప్పాను. భక్తుని యోబద అంటాడు, వారు అన్యాయంగా సంపాదించిన దాన్ని మృంగివేస్తారు కానీ దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే వడ్డీతో మళ్ళీ ఇస్తారు వాళ్ళు. అందుకోసమే దేవుని పిల్లలు అన్యాయపు సిరి మన ఇంట్లో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అదే యోబు భక్తుడు 27వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తారు, 19 వచ్చిన 27:19, ధనమ గలవారే పండుకుందరు కానీ ఏం చేస్తారంట, మర్రలు లేవరంట, అంటే పోతారు. అప్పుడు అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఎక్కడి వరకు తీసుకెళ్తుంది. రాత్రి బాగానే సంపాదించాం, బాగానే ఉంది, సంతోషించాం, లెక్కేసేసుకున్నాం, డబ్బులు పెట్టిలేటేసాం, పడుకున్నాం. ఉదయం లేకపోతే కళ్ళు మూసేది లేకడానికి కాదు. ఇప్పుడు అన్యాయపు సిరి ఎంత నష్టంలోకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మన ఇంట్లో ఏముండకూడదంటే అన్యాయపు సొమ్ము మన ఇంట్లో ఉండకూడదు అంటున్నాడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవను, కష్టం చేసి సంపాదించింది తన ఆస్తిని వృద్ధి చేసుకుని మోసం చేత సంపాదించిన ధనం వల్ల వాడు క్షీణించిపోతాడు, కష్టపడి సంపాదించిన ద్వారా వాడు వృద్ధి అవుతాడు అంటాడు. మరి మనం ఏం చేయాలి? కష్టపడాలా, అన్యాయంగా సంపాదించాలా? అక్రమంగా సంపాదించిన ఆస్తి వల్ల నీవు ఏమవుతావు? పాడైపోతావు, క్షీణించిపోతావు. కానీ కష్టపడి సంపాదించిన ఆస్తి ద్వారా నీవేమవుతావు అంటే వృద్ధి చేసుకుంటావు, వృద్ధి అవుతావు. కష్టపడి పని చేసుకో, పర్వాలేదు, ఏ పని చేసుకున్నా తప్పులేదు. కానీ అన్యాయంగా మాత్రం డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎంచుకుంటే దానివల్ల నీకు క్షీణించిపోతావు తప్ప దానివల్ల ఏమి అభివృద్ధి నీకు కనబడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుంది, చూద్దాం. చూడండి, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాని కోరువాడు దేని కోరుకుంటున్నాడు? మరణమునే కోరుకుంటున్నాడంట. చాలా మంది అబద్ధం ఆడి సంపాదించేద్దామని చూస్తారంట. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరుకున్నవాడు మరణాన్ని కోరుకుంటున్నాడంట. మరణమే. ఇంకా మన ఇంట్లో ఏముండకూడదంటే అన్యాయపు సొమ్ము మన ఇంట్లో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అది వడ్డీతో సంపాదించిందా, అబద్ధమాడి సంపాదించిందా, దొంగతనం చేసి సంపాదించిందా, అన్యాయంగా ఎలా సంపాదించినా ఆ సిరి వల్ల నీకు లాభం లేదు, మరణమే ఉంది తప్ప దానికి మనం దూరంగా ఉందాము, దేవునికి లోపడదాం. 4వ దానికి వెళ్దాం. ప్రియా దేవుడు, సామెతల గ్రంథం 17:13 ఉంటుంది, చదువుదాము. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదంట. మేలు చేసేవారికి మన కీడు తలపెట్టకూడదు. మేలుకు ప్రతి కీడు ఎవ్వరికి కూడా చేయకూడదు. మేలు చేస్తే మళ్ళీ కీడు ఎందుకు చేయాలి? మనం మేలు చేసిన వాడికి మేలు చేయడమే మనం చూడాలి. మేలు చేసిన వాడికి ప్రతి కీడు చేసామా, ఆ కీడు ఆ ఇంట్లో నుండి బయటికి పోదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపకారానికి ప్రత్యుపకారం, మేలుకు మేలు చేయాలి. మేలుకు మాత్రం ప్రతి కీడు చేసామా ఆ కీడు మన ఇంట్లోనే ఉంటుందని దేవుడు. మన ఇంట్లో ఏముండకూడదు? కీడు ఉండకూడదు. మేలుకు ప్రతి కీడు చేయకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 20:22, కీడుకు ప్రతి కీడు చేసేదను అని అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మేలు చేసినోడికి కీడు చేయకండి, కీడు చేసినోడికి కీడు చేయకండి. దేవుని దగ్గర కనిపెట్టండి, దేవుడే మనల్ని రక్షిస్తాడు, కాపాడతాడని వాక్యంలో రాయబడదు. కాబట్టి మన ఇంట్లో ఏముండకూడదంటే దేవుని బిడ్డలారా, మేలుకు ప్రతి కీడు ఉండకూడదు అని చెప్తున్నాడు. 5వ దానికి వెళ్ళిపోదాం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చిందంట. సౌలు రాజుగారు సౌలు మీదకి రాగా సౌలు ఈట చేత పట్టుకొని ఎంట కూర్చుండి ఉన్నాడంట. చమత్కారంగా వాయించేవాడంట దావీదు ఆ సితార్ని. అది వాయించినప్పుడల్లా కూడా దురాత్మ ఏమయ్యేదంటే పారిపోయేదంట. గొలియాతు చంపేసి వచ్చేసిన సమయంలో అక్కడ
ఆ స్త్రీలు పాటలు పాడుతున్నారు. ఏమైనా పాటలు పాడుతున్నారంట? సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది శత్రువును హతము చేసిరని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపం తెచ్చుకొని, దావీదుని 10,000 మంది అన్నారు కాబట్టి ఆ రోజు నుంచి, ఆ నాట నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపాను. ఇప్పుడు సౌలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. సౌలు దావీదు మీద అసూయ పడి విసపు చూపు చూస్తున్నాడట. ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దాం, ఎప్పుడు దొరుకుతాడా వేసేద్దాం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చినప్పుడు సౌలు ఇటు చేత పట్టుకొని ఎండి కూర్చుండను, దావీదు సితారా వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదుని గోడకు పొడుచుతున్న తాత్పర్యం కలిగి ఈటి విసిరేహాడంటండి. దావీదు అతను ఎదురు తప్పించుకునేనందున ఈటె గోడకు నాటగా దావీదు రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంటే అసూయ కనబడుతుంది. అసూయ, ఈటెలు. మన ఇంటిలో ఈటెలు ఉండకూడదు, అంటే అసూయ ఉండకూడదు. యోబు గ్రంథం 5:2 యోబు ఏమంటాడంటే, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు. బుద్ధి లేనోళ్ళు, మరి బుద్ధి లేనోళ్ళు అన్నాం అనుకోండి, ఎంత కోపం వచ్చేద్దాం అని. వస్తుందా రాదా? చిన్న కుర్రోడు నిన్న కోపం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మా దేవుడు ఏమంట, బుద్ధి లేని వాళ్ళు అంట అసూయ చేత చస్తారంటండి. మార్కు సువార్త 15:9. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజుని మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. యేసు ప్రభువారు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మహత్తైన కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయన గొప్ప పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రధాన యాజకులు అసూయ చేత ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఏం చేశారంటే అప్పగించేశారంట. బుద్ధి లేనివాడికి అసూయ ఉంటుంది కాబట్టి ఆ అసూయ వల్ల వాడు ఏం చేస్తే ఎవరికే చస్తాడు. దానివల్ల ప్రయోజనం ఏమో ఉంటుంది. కాబట్టి మన ఇంటిలో ఈటిలు ఉండకూడదు, అనగా అసూయ ఉండకూడదు. 6వ ప్రియా దీని పిల్లరా చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాము. మీరు దినములను, మాసములను, ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నానని పౌలు గారు అంటున్నారండి. మనం ఏం చేస్తున్నామంటే మన ఇంటిలో దినాలు పాటిస్తాం. అమాస పున్నాలు, అమాస రోజు, పున్నం రోజు, మంగళవారం. ఈరోజు మంగళవారం, ఈరోజు ఆ రోజు పున్నం, అమాస దినాలు, దినములను, మాసములను, నెలలో. ఇది ఆషాఢ మాసం. ఈ మాసం అంట ఆషాఢ మాసం. అల్లుడు ఇంటికి రాకూడదు. ఇదంతా ఆచారాలు ఇవన్నీ. రోజులు అంట, రోజులు. మంగళవారం ఏంటి? సోమవారం మంచి రోజు కదా, మంగళవారం మంచి రోజు కదా, ఇది ఆ రోజు పున్నం, ఈరోజు అమాస, ఈరోజు మంచి గడి కాదు. ఇవన్నీ మనం పాటిస్తున్నామంట. పౌలు గారు అంటున్నారు ఈ మాటలని. మీరు దినములను, మాసములు అంటే నెలలో, ఆషాఢ మాసం, ఆ మాసం, శ్రావణ మాసం, అది ఇది. శ్రావణ మాసం పెళ్లి చేయాలి, ఆషాఢ మాసం పెళ్లి చేసుకోకూడదు. ఇవన్నీ మనం పెట్టుకున్నాయండి ఆచారాలు. ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. కాబట్టి మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమని చెప్పేసి నేను భయపడుచున్నానని పౌలు గారు అంటున్నారు. మనం దినాలు పాటించకూడదు. ప్రతిరోజు మంచిదే మనకి. దినాలు పాటించొద్దు. దినాలు, సమయాలు, మాసాలు, ఎదురులు. మీకోసం నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని నేను భయపడుచున్నాను అంటున్నాడు పౌలు గారు. దినాలు పాటించున్న రోజులు అంట, మంగళవారం అంట, ఈరోజు మంచిది కాదంట, శుక్రవారం సీపురి గడ తేకుండా. దినాలు, మాసములు, ఇంకా ఏమన్నాడు, సంవత్సరములు, ఉత్సాహకాలములు, ఇవన్నీ కూడా మీరు అనుసరిస్తున్నారు. ఎదురులు అంట, ఎదురులు, మళ్ళీ ముహూర్తాలంట, వీళ్ళకి గడియలు అంట. మన ఇంట్లో ఏమి ఉండకూడదు, ఆచారం ఉండకూడదు, ముహూర్తాలు అసలే ఉండకూడదు. చాలామంది క్రైస్తవులే ఆచారాల్లో నిమగ్నం అయిపోయి ఇంకా వదులుకోలేదు వీటిని.
ఇంక యేసుప్రభువు నమ్ముకున్నాను. అందుకే అంటాడు పౌలు గారు, మీ నిమిత్తం నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, భయపడుచున్నాను అంటున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇంత గొంతు చించుకున్నా సరే అయ్యగారు పొద్దున్న 6 గంటలకే రాటేసి చేయాలంటే వచ్చండి మీరు అనకండి. 8 గంటలకు రాటేసి చేయాలి, ముహూర్తం అనమాట ఇది. 6 గంటలకు రండి, 7 గంటలకు రండి, ఇంట్లో దిగడానికి మళ్ళీ రిబ్బన్ కట్ చేయడానికి ముహూర్తం అంట. మీరు ఆచారాల్లో ఉంటుంటే సేవకుడికి మంచిది కాదు. ముహూర్తాలు చూడొద్దు, మనం ఎదురులు అసలే పని చేయం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుని బయలుదేరండి, మేలు జరుగుతుంది. మన ఇంటిలో ఏముండకూడదు, ఆచారాలు ఉండకూడదు. దినములను, మాసములను, ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. అట్లా ఆచారమైన పేరెట్టాడు, ఆచరిస్తున్నాం, మనం ఆచరిస్తున్నాం. మీ విషయమై నేను పడిన ప్రయాస కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి నేను భయపడుచున్నాను. ప్రియాదేని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మొర్దెకై హామానుకు వంగి వంగి నమస్కారాలు చేయలేదని చెప్పేసి హామాను మొర్దెకై మీద పగబెట్టి తన ఇంట్లోనే ఒక ఉరుకొయ్యని 50 మూరలు ఎత్తుగల ఉరుకొయ్యని సిద్ధం చేశాడు. ఎవరో? హామాను. అయితే మనం చదివిన వాక్యం ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో, రాజు ముందర నుండి సండ్రుల్లో అర్బోనా అనే ఒకడు ఏమంటాడంటే, ఏలినవాడా చిత్తగించు, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీటుకు హామాను చేయించి 50 మూరలు ఎత్తుగల ఉరుకయ్యా హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నది అనగా రాజు దాని మీద హామాను ఉరి తీయండి అని చెప్పేసి ఉరి తీసేటట్లు మనం చూస్తుంటాం. మన ఇంట్లో ఉరుకొయ్యలు ఉండకూడదు, అంటే పగలు ఉండకూడదు. మన ఇంట్లో పగ ఉండకూడదు. ఇక్కడ కూడా యాకోబు సహోదరుడైన యాసావు తండ్రి ఇస్సాకు రెబెకాల కుమారుడు. ఇస్సాకు రెబెకాల కవల పిల్లలు. వీళ్ళిద్దరు ఎవరు? యాకోబు యాసావులు కవల పిల్లలు. పెనుగులాడుతారు, గర్భంలోనే పెనుగులాడుతారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పెనుగులాట పోరాటం పోలేదు వీళ్ళకి. మాంసం తినాలని ఉంది. కళ్ళు ఇస్సాకుకి కళ్ళు మంద దృష్టి వచ్చింది, కళ్ళు సరిగ్గా కనబడలేదు. మాంసం తేమంటే యాసావు వేటకెళ్ళాడు. ఈ మాట యాసావుతో ఇస్సాకు తండ్రి గారు చెప్తున్న మాట తల్లిని యాకోబుని పిలిచి, యాకోబు మీ అన్నయ్యని మీ తండ్రి గారు దీవించబోతున్నారు, వెళ్ళి మాంసం తెమ్మన్నాడు, వేటకెళ్ళి మాంసం తెమ్మన్నాడు. కాబట్టి వేటకెళ్ళి వచ్చే లోపల నువ్వు వెళ్ళి మా గొర్రె మందలోనికి వెళ్ళి క్రోబన్న గొర్రె పిల్ల ఒకటి తీసుకొని రా, మాంసం సిద్ధం చేసి మాంసం రెడీ చేసి తీసుకొని రా, నేను మీ నాన్నకి ఎలాగ వండాలో నాకు తెలుసు కదా, నేను వండి పెడతాను అని చెప్పేసి యాకోబుకి తల్లిగారు చెప్పింది. ఈయన మందలోనికి వెళ్ళాడు. యాసావు ఎక్కడికి వెళ్ళాడు? వేటకి వెళ్ళాడు, అడవులోకి వెళ్ళాడు. అక్కడ కష్టపడుతున్నాడు, వేటాడుతున్నాడు. చివరికి ఏదో రకంగా వేటాడి ఎదురుకి సిద్ధం చేసి ఆయన రెడీ చేసి వచ్చాడు. ఇంతలోనే గొర్రెల మందల్లో గొర్రెపిల్ల కాబట్టి వెంటనే రెడీ చేసి తల్లిగారు వంట చేస్తే ఆ తండ్రి గారి దగ్గరికి యాసావు వెళ్ళంటాడు. వాళ్ళంతా రోమాలు ఉంటాయి. తల్లితో చెప్తాడు, నేను అన్నయ్యలాగా వెళ్తే నన్ను గుర్తుపెట్టేస్తాడు కదా, తడిపి చూస్తాడు, గుర్తుపెట్టేస్తాడు కదా అంటే, నీ అన్నయ్య డ్రెస్ ఇంట్లో ఉంటుంది, దాన్ని తీసుకురా అని చెప్పేసి తల్లి చెప్తే అది డ్రెస్ వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. తండ్రి గారు, నేను మీరు అడిగిన మాంసాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చేసాను అనగానే, ఈ స్వరం చూస్తే యాకోబులాగా ఉంది, నిన్ను తనివి చూడాలి, దగ్గరికి రా అన్నాడు. యాకోబుని దగ్గరికి రమ్మంటే తండ్రి గారు ఇస్సాకు పిలిస్తే యాకోబు దేవుని బిడ్డలారా దగ్గరికి వచ్చాడు. తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. తడిమి చూస్తే రోమలు అన్నట్టుగా డ్రెస్ అది వేసేసుకున్నాడు కదా, మేక చర్మము చంపిన ఆ మేకపిల్ల చర్మాన్ని ఏం చేశాడు, ఒంటికి అమర్చేశారు. కాబట్టి ఇస్సాకు కళ్ళు కనబడలేదు కాబట్టి ఈయన యాసావు అనుకోని చెప్పేసి ఆ మాంసాన్ని తినేసి దీవించేస్తాడు. అది నేను చెప్పేది, దీవించేస్తాడు. దీవులన్నీ అయిపోయిన తర్వాత యాసావు అడవులో వేటాడి దాన్ని తీసుకొని వస్తాడు, సిద్ధం చేసి తీసుకుని ఇంతలోనే ఈ మోసగాడైన యాకోబు దీవులన్నీ పట్టుకొని పోతాడు. అందును బట్టి మీరు చదివారు కదా వాక్యం 27:41. అందును బట్టి
యాసావు యాకోబు మీద పగ పెట్టుకున్నాడంట. యాకోబు దీవులన్నీ పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి, తండ్రి దుఃఖ దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత నా తమ్ముడైన యాకోబుని నేనేం చేస్తాను, చంపేయాలనుకున్నాడు అంటారు. పగ పగ పగ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్తుంటే, పగ కలహాన్ని రేపుతుంది. ఇందాకే చదువుకున్నాం. ఈ పగ వల్ల నరహత్య జరుగుతుంది. ఎక్కడ నరహత్య జరిగింది చెప్పేద్దాం, ముగించేద్దాం. కయ్యను హేబేలు వీళ్ళిద్దరు అన్నదమ్ములే. అర్పణలు తెచ్చారు ఇద్దరు అర్పణలు తెచ్చారు. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యను ఏం తెచ్చాడు? కయ్యను ఏం తెచ్చాడు అర్పణలో? కూరగాయలు. అతను కూరగాయలు పంట పండించేవాడు కాబట్టి, వ్యవసాయదారుడు కాబట్టి, తన పండిన పంటలో కొన్ని తీసుకొని వచ్చాడు. అవి తీసుకొని వచ్చి శ్రేష్టమైనవి తేలేదు. అది అసలు సంగతి. వ్యవసాయం చేసేవాడే ఆ వ్యవసాయం నుంచి తీసుకొని వచ్చాడు, కానీ ప్రథమమైనవి శ్రేష్టమైనవి తీసుకొని రాలేదు. హేబేలు గొర్రెలు కాపరు కాబట్టి హేబేలు గొర్రెల్లోకి వెళ్ళి కొవ్విన గొర్రె పిల్ల తీసుకొని వచ్చి దేవుడికి అర్పించాడు. ఈ అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందును బట్టి కయ్యను కోపము, కయ్యను పగ హేబేలు మీద అయింది. హేబేలు ఏమైనా చేశాడా? హేబేలు గుడికొచ్చాడు, కానుకలు తెచ్చాడు. కయ్యను గుడికొచ్చాడు, కానుకలు తెచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదు. దేవుడు ఆ కానుకను అంగీకరించలేదు. కయ్యను కానుకను అంగీకరించలేదు, హేబేలు కానుకను అంగీకరించాడు. ఇప్పుడు కయ్యను హేబేలు మీద పగబెట్టుకున్నాడు. హేబేలు ఏమీ చేయలేదు. నువ్వు ఎలాగొచ్చావో నేను అలాగొచ్చా, ఆయన ఎలాగో వచ్చాడు, ఇద్దరు అలాగే వచ్చారు దేవుని మందిరానికి. ఇద్దరు కానుకలు వేశారు. కయ్యను కానుకను అప్పలేదు, అంగీకరించబడలేదు. హేబేలు కానుక. అయితే హేబేలు పొలంలో పనిచేస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి హేబేలు మీద పడి చంపేశాడండి. తమ్ముడిని హేబేలు మీద పడి చంపేశాడంట. ఆ రక్తము నేల నుండి దేవునికి మొరపెట్టిందంట. హేబేలు రక్తము. దేవునికి స్తోత్ర. దేవుడు హుటాహుట్టున ప్రత్యక్షమై, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఈయనకి ఎంత గర్వం చూడండి కయ్యనికి. నా తమ్ముడికి నేను ఏమైనా కావలవాడనా అంటున్నాడు. ఏ చేయితోటే, ఏ దేవునితోటే చెప్తున్నాడు, నా తమ్ముడికి నేను ఏమైనా కావలవాడనా. నేనేమైనా కావలవాడిని అంటే కాపలు పెట్టేవాను అన్నట్టుగా మాట్లాడుతున్నాను దేవునితో. నీ తమ్ముడి రక్తం నేల నుండి నాకు మొరపెట్టలేదా అని అడుగుతున్నాడు. అక్కడ శాపానికి గురైపోయాడు కయ్యను. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పగ ఉండకూడదు మనకి. ఏంటంటే ఇంటిలో ఉరుకొయ్య అనగా పగలు ఉండకూడదంట. ఒకే ఒక మాట, లేవికాండము 9:17, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టకూడదు. ఏంటంటే నీ హృదయంలో నీ సహోదరుడు అంటే ఎవరు? అన్నయ్య, తమ్ముడు. నీ సహోదరుని మీద నీ హృదయంలో పగ పెట్టకూడదంటే దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఏం చేశాడు? కయ్యను హేబేలు అన్నదమ్ములు పగ పెట్టుకున్నాడు. హృదయంలో పగ పెట్టుకొని ఒంటరిగా ఉన్న సమయం చూసి చంపేయడం అంతే. కాబట్టి పగలు ఉండకూడదు. ముగించేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకున్న అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఏమీ ఉండకూడదు. మొట్టమొదటిది సోమరితనం ఉండకూడదు. రెండోది కలహాలు ఉండకూడదు. చెప్పండి మీరు. మూడోది అన్యాయపు సొమ్ము. జాగ్రత్త, నిన్ను మరణానికి తీసుకుని వెళ్తా. అన్యాయపు సొమ్ము ఉండకూడదు. నాలుగవది మేలుకు కీడు చేయకూడదు. మన ఇంట్లో మేలుకి కీళ్ళు ఉండకూడదు, కీడుకి కీడు కూడా ఉండకూడదు. ఐదోది అసూయ. ఇంటిలో ఈటి అనగా అసూయలు ఉండకూడదు. ఆరోది ఆచారాలు అసలు ఉండకూడదు. మన ఇంట్లో ఆచారాలు ఎక్కువ. మనకి పేరుకి క్రైస్తవులవి, అన్నీ ఆచారాలే. మనం ముహూర్తం పెట్టడం, డేట్ ఇస్తాం అంతే. ఈ పని చేయ మనకి. వాళ్ళు ఏం చెప్పినా ఆడంట అమాస రోజున మంచిది అంటాడు. ఎందుకంటే అటు రావాలి, అటుకు డబ్బులు రావాలి. అమాస రోజున మంచిదంటే చాలు, ఆ రోజున కూడా మీరు చేసేసుకుంటారు. మరి ఈరోజు అమాస కదా, అది లెక్క ఉండదు. అప్పుడు అది ఏమి పెడితే అదే కదా. ఆ రోజు అమాస అయినా పెట్టినా పర్లేదు, పుణ్యం పెట్టినా పర్లేదు, ఏ రోజు పెట్టినా చేసేసుకుంటారు. కానీ పాస్టర్ గారు మాత్రం పెట్టి అమాస రోజు పాస్టర్ గారు తెలియదని చెప్పిన అమాస రోజు పెడతారా? పాస్టర్ గారు తెలియదు అందుకే అంటారు. ఆడ పెట్టేసినా పర్వాలేదు.
ఆచారాలు ఉండకూడదు. చివరిది ఇంటిలో పగలు ఉండకూడదు. ఉరుకయ్య పగలు ఉండకూడదు. కాబట్టి మన ఇంట్లో ఏముండకూడదో తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఒకవేళ ఉంటే ఏం చేయాలి? ఉంటే ఏమన్నాడు? మూలవాక్యం మర్చిపోకండి. ఉంటే నేను మీ ఇంటిలో నేను ఉండను, నివాసం చేయను, మీ శత్రువులు నేను మీకు అప్పగించను. కాబట్టి అవన్నీ కూడా మీలో మీ ఇంటిలో అసహాయమైనది ఏది కనబడినా నేను మీ ఇంట్లో నేను ఉండను అన్నాడు ఆయన. కాబట్టి అసహ్యమైనవి ఇవే. ఈ అసహ్యమైనది ఏదంటే 7 కూడా విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా పరిశుద్ధంగా మన ఇంటిని ఉంచుకుందాము. మన ఇంట్లో దేవునికి చోటిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అరుణతుడా మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడిన మాటలు మా హృదయాల్లో మేము ముద్రించుకొని ఆ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. మా ఇంటిలో అనగా భౌతికంగా కట్టబడిన ఇల్లు, హృదయమైన ఇల్లు, ఈ ఇంట్లో ప్రభావ స్తోత్రాలైనా మరి ఈ 7 సోమరతన కానీ, కలహాలు కానీ, అన్యాయంగా సంపాదించిన సొమ్ము కానీ, మేలుకు బ్రతికిడి కానీ, అసూయ కానీ, ఆచారాలు కానీ, పగలు కానీ మా ఇంట్లో వండుకోకుండా జాగ్రత్తగా మేము చూసుకుంటూ ఈ వాక్యాన్ని బట్టి నడుచుకునే కృపను మాకు అందరికీ దయచేసి నడిపించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు దేవుడి మందిరానికి వచ్చి వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రభుత్వే సదాకాలం మీ కృప తోడయండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.